సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆలోచిస్తున్నారు, పథకాలు ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నారంటూ జగన్ గారు విమర్శిస్తున్నారు. నిజమేనంటారా? కరెక్ట్గా మరి ఇంతవరకు ఎవరికి ఇవ్వాలా? రైతు భరోసా అన్నారు, అది ఇలా అమ్మఒడి అదేంటి తల్లికి వందనం ఇవ్వాలా? ఆ పెన్షన్ ఎలాగో ఇచ్చాడు 7,000. మిగతా అన్ని రైతులకి ఏమీ ఇలా వాళ్ళు వర్షాలు పడినాయి కదా, మరి పైరు వేసుకోవాలి కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలిగా, మరి అది ఇవ్వట్లేదు. జగన్ నేను కనుక ఉండుంటే ఈ పాటికి అమ్మఒడి ఇచ్చేవాడిని, రైతులు భరోసా వేసేవాడిని అంటున్నారు. నిజమేనంటారా? నిజే వేసేవాడే, అప్పు సొప్పు చేశాడు అప్పుడు ఆయన. కరెక్టే. ఇప్పుడు అప్పుల పాలైపోయాం, డబ్బులు కొంచెం టైట్గా ఉన్నాయని చంద్రబాబు గారు చెప్తున్నారు. కొంచెం జనాలు అర్థం చేసుకోవాలని చెప్తున్నారుగా. అప్పుల పాలంటే ఇప్పుడు అంతకుముందు వాళ్ళు చేసినప్పుడు ఆయన అప్పులు తెచ్చాడు, ఈయన అప్పులు తెచ్చాడు. అప్పులు లేని ఎవరికి? అప్పులు లేకుండా వీళ్ళు సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదుగా, అప్పులు చేశారు. అవునా? జగన్ నేను అంటున్నాడు ఆయన అమలు చేయలేని హామీలు ఇచ్చాడు కాబట్టి జనాలు ఆయన గెలిపించారు, నేను ఓడిపోయాను అని చెప్తున్నారు. నిజమేనంటారు? అది తప్పులే, ఏదో జరిగింది అయిపోయింది. అమలు చేయలేదు కదా, నేను అమలు చేశాను అనేది ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు ఆయనకి తగ్గని ఆయన వేశాడు, ఆయన పథకాలు ఆయన ఇచ్చాడు అందరికీ. ఇంకేమైనా మరి మొన్న పెన్షన్ ఒకటి ఇచ్చారు అంతే, ఇంతవరకు ఏమీ లేదంట. అది ఎక్కువ హామీలు ఇవ్వటం వల్లే చంద్రబాబు నాయుడు గెలిచారు అని చెప్తున్నారు జగన్ గారు. నిజమేనంటారా? హామీ ఇచ్చాడు, నిలబెట్టుకోలేదుగా. అది హామీలు ఇచ్చాడు ఎక్కువ. ఆ సూపర్ 6 అని వేశాడు, ఏది ఇంతవరకు ఏం లేదు. ఆ పెన్షన్ ఒక్కటే ఇచ్చారు, మరి అది ఇవ్వాలిగా. జనాలందరికీ చెప్పిన హామీలను నెరవేర్చారు. సూపర్ 6 పథకాల కోసం జనాలు ఎదురు చూస్తున్నారా, లేదు మాకు వద్దని అనుకుంటున్నారా? ఎదురు చూస్తున్నారు. మరి వాటి కోసం ఆశపడి వేశారు కదా చాలామంది. ఫ్రీ బస్ అని 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేదు. మరి రైతులకి ఇస్తామన్నారు రైతు భరోసా, అది ఏం లేదు పాపం, ఇంతవరకు ఇవ్వలేదంట. మరి ఆయన ఉన్నప్పుడు అందరికి ఇచ్చాడు కదా, అప్పైన చేసి ఇచ్చాడు. మరి అలా వీళ్ళు కూడా నెరవేర్చుకుంటే మరి రాబోయే కాలంలో వీళ్ళు మళ్ళా వస్తారు, లేదంటే ఇంతే సంగతులు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడితే ఇవ్వాలంటారా, లేదు కొంచెంసేపు కొన్నాళ్ళు ఆగినా ఓకే అంటారా? ఇవ్వాలని వాళ్ళే అన్నారు కాబట్టి ఇవ్వడం మంచిది. వాళ్ళు చెప్పినవన్నీ చేశారనుకో, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వాళ్ళే ఉన్నారు, ఇంకా ప్రజెంట్లో వస్తారు, ఇంకా అభివృద్ధి అవుతారు, ఇంకా అభివృద్ధి చేస్తారు. ఇప్పుడే కాదు, 25-30 ఏళ్ళైనా సరే చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, అంతే. సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, ఏమీ కాలక్షేపం చేస్తున్నారు, ప్రస్తుతం మాటలు చెప్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని తప్పించుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారుగా. మరి అవన్నీ అండి చేసే వాళ్ళ మీద బురద చల్లటం అంటే మాటలు అవి. వాళ్ళు చేయలేకపోయారు, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అది కుళ్ళుతనం. వాళ్ళు ఏంటంటే చేశారు, చేయలేదంట్లా ఇదివరకటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన పనికి వెనకాల అప్పులు చూపించారు, కొన్ని రోడ్లని అవన్నీ ఇవన్నీ చేయకుండా, అభివృద్ధి చేయకుండా వదిలేశారు. ఒక డబ్బులు వేస్తూనే ప్రజల్ని ఆకట్టుకున్నాడు ఆయన. వీళ్ళు డబ్బులు వేస్తారు, అభివృద్ధి రోడ్లు చూస్తారు కదా, ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. రోడ్లు మొత్తం క్లీన్ చేసేస్తున్నారు, ఎక్కడెక్కడ డ్రైనేజ్ చేసేస్తున్నారు. దీంట్లో మనం అనుకోవడానికి ఏం లేదండి. పక్కా మా అన్న, పక్కా మా చంద్రన్న, మా పవన్ కళ్యాణ్ తమ్ముడు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక పథకాలు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నాడు, అప్పులు పాలైపోయామంటూ ఏదో కబుర్లు చెప్తున్నారంటూ వైసీపీ పార్టీ ఏమంటారు? ఏమంటారు మీరు? నిజమేనంటారు? అది కాలక్షేపం ఏం చేయట్లేదు. అదే ప్రయత్నం మీద ఢిల్లీ అక్కడ పెద్దలను అందరూ ఒప్పించి ఇక్కడ ఉండే లోటుపాట్లు అన్నీ గమనించి చెప్తున్నాడు కదా, అదే ప్రయత్నం మీద ఉన్నాడుగా. ఆయన నిద్రలు కూడా మానేసి ఆయన కాలక్షేపం చేసేది ఏముంది? ఆయన కాలక్షేపం ఇప్పుడు కదా, గతంలో కూడా ఏదో ఒకటి చేయాలనే చేస్తూనే ఉంటాడు, కానీ కాలక్షేపం ఏం చేయడు. నిన్న అసెంబ్లీలో రాష్ట్రానికి బాగా అప్పులు ఉన్నాయి, ఇవన్నీ అప్పులు చూస్తుంటే నాకేం భయం వేస్తుంది, సూపర్ 6 పథకాలు అలాగే ఉండిపోయినాయి, ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి అలా చెప్పాలా? ఎన్ని సూపర్ 6లు మనం ఇచ్చినవి చెయ్యాలా? ఈ చూస్తే చాలా లొటుకులు ఉన్నాయి, ఇవన్నీ తెలియకుండా చాలా చేశాడు, ఇతను గబ్బు చేశాడు, ఇవన్నీ మీరు చాలా అప్రమత్తంగా ఉండని ఎమ్మెల్యేలకు హెచ్చరికగా చెప్పుకుంటూ వచ్చాడు, కానీ చేయలేనని అసమర్థంగా ఏం చెప్పాల. మరి జగన్ గారు ఇదే టైంలో నిన్న మీటింగ్ పెట్టి అప్పులు ఉన్నాయని చంద్రబాబు గారు ఏదో చెప్తున్నారు, ఈ పథకాలు ఎగ్గొట్టడాకే ఎలా చెప్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఆయన చేశాడు 5 ఏళ్ళలో. ఆడికి వినాశనానికి అట్నే మాట్లాడుతూ ఉంటాడు. అమ్మఒడి వేయలేదన్నాడు, అమ్మఒడి ఏదో ఫస్ట్లోనే పెన్షన్లు వేయలేదన్నాడు, వేసాడా లేదా? అలాగే అంతా సమకూర్చుకొని అన్నీ చెప్పినవన్నీ చేస్తాడు. పథకాలు, సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు అమలు చేయట్లేదు, ఆలోచన చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. నిజమేనంటారా?
అది నిజమే మరి. అది పదవిలోకి వచ్చినాకే అమలు చేస్తామన్నారు, ఆపినారు. మరి ఆయన ఆలిష్టం, అది మనం చేసేది ఏముంది. అదే నేనుంటే ఈ పార్టీకి 2-3 పథకాలు ఇచ్చేసేవాడిని ఈ పార్టీకి అని జగన్ గారు చెప్తున్నారు, నిజమేనా? అందరు చెప్పింది అంతేలేండి. పదవిలో ఉన్నందరూ ఒక మాట చెప్తారు, పదవి చేయిపోయిన తర్వాత ఒక మాట చెప్తారు, పదవిలో ఎక్కిన తర్వాత ఒక మాట చెప్తారు. పేదలతో ఆడుకోవడం వాళ్ళు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక పథకాలు ఇవ్వకోకుండా కాలక్షేపం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు, నిజమేనంటారా? అనేక రకాలు మాట్లాడతారు. జనాలు కాకుల్లో కరుస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం ఎక్కడ దొరుకుతాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంటున్నారు, నేను ఉండుంటే ఈ పార్టీకి 2-3 పథకాలు ఇచ్చేసేవాడిని. చంద్రబాబు నాయుడు 50 రోజులైనా ఏం పథకాలు ఇవ్వట్లేదు జనాలకి అని అంటున్నారు. ప్రజలకు తెలుసుగా ఎవరెవరు ఏం చేసింది, ఎవరు ఏం చేస్తున్నారనేది, ఎవరు ఏం చేశారనేది తెలుసు కదా ప్రజలకి. మళ్ళీ వేరేగా చెప్పుకోవడం ఎందుకు? అమలు కాలేని చేయలేని హామీలు ఎక్కువగా ఇచ్చేశారు, ఆయన అందుకనే గెలిచాడు అంటూ కూడా కొంతమంది అంటున్నారు. అది అంత దూరం మనం వెళ్ళాం. చెప్పిన పథకాలన్నీ చేయగలరా చంద్రబాబు గారు అనుకుంటున్నావు నువ్వు? పరిస్థితులను బట్టి నడుచుకొని వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్నారు అందరూ, అంతే. నేను వినేది అదే. గతంలో చాలాసార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు గారు. అట్లాంటి టైంలో ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు ఆయన? నిలబెట్టుకున్నారంటే వృద్ధులకు మాత్రం మరి వృద్ధాప్య పింఛన్ ఇచ్చేశారు కదా, పెన్షన్లు ఇచ్చారుగా. దాన్ని బట్టి అన్నీ చేస్తారని అనుకుంటున్నారు, అంతే. ప్రజలు ఏం చేస్తారనేది తర్వాత సంగతి. ఏం పథకాలు ఇవ్వాలంటే కొంచెం టైం పట్టిద్ది, ప్రజలు అర్థం చేసుకోవాలంటూ కొంచెం చంద్రబాబు గారు నేను చెప్తూ ఉన్నారు. అదే జగన్ అయితే నేను ఉండుంటే ఈ పార్టీకి 2-3 పథకాలు ఇచ్చేసామని చంద్రబాబు గారు ఏం పథకాలు ఇవ్వట్లేదంటూ విమర్శిస్తున్నారు. ఏ మాటలు నమ్మాలంటారు? టైం పడుతుందండి. మరి ఒక ప్రభుత్వం మారింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది కదా, అన్నీ మరి లెక్కలు చూసుకొని వాళ్ళు చేయాలంటే దానికి టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే. అమలు చేయలేని హామీలు ఇచ్చారు, ఎలక్షన్లో గెలిచారు అంటూ కూడా జగన్ గారు విమర్శిస్తున్నారు. అదే నేనైతే చేయగలిగేవే నేను చెప్పాను, అందుకే ఓడిపోయానని చెప్తున్నారు ఆయన. దీన్ని చేస్తారు, ఎలాగో అలాగ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి 2 చేయగలరా? అభివృద్ధి గ్యారంటీ. సంక్షేమ పథకాలు కొద్దిగా అటు ఇటుగా అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. చెప్పిన హామీలన్నీ చేయకపోతే ఒకవేళ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా జనాల్లో? వ్యతిరేకత ఇంకా రాదండి, ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారు వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఎవరి దగ్గర కూడా మంచిగా లేదు ఆయన. ఇది వ్యతిరేకత అన్నది రాదు. ఇంకా వ్యతిరేకత వచ్చింది కాబట్టి వీళ్ళు ఫుల్ మెజారిటీతో వచ్చారు. అంతకుముందు జగన్ గారు ఎలాగ గెలిచారో వీళ్ళు అలాగే గెలిచారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తల్లికి వందనం పథకం ఇవ్వట్లేదు, వచ్చే సంవత్సరం ఇస్తామని లోకేష్ గారు వాయిదా వేస్తున్నారు. అదే నేను ఉంటే ఈ పాటికే ఇచ్చేవాడిని అని జగన్ గారు చెప్తున్నారు. ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఇంకా అసలు గెలిచి 2 నెలలు కూడా అవ్వలేదండి. అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కైనా, అన్నీ చూసుకోవాలి, టైం పడుతుంది. జగన్ గారు బాగా అప్పులు చేసి వెళ్ళిపోయారు అని చంద్రబాబు గారు చెప్తున్నారు, నిజమేనంటారు? అందరూ చేస్తారండి. జగన్ గారు చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది వదిలేయండి, ఇప్పుడు ఇంకొకడు వచ్చినా చేస్తారు. అప్పే అలాగే ఎప్పుడు అప్పులు చేసే అన్నీ ఇచ్చేది. అది